సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్కి ఎగ్జాంపుల్స్ అనేవి ఇండివిజువల్కి ఎలా ఉంటుంది అనేది చూసాం. సో 1 crore అరౌండ్లో ఉన్న ఇన్కమ్ అయితే ఎలా ఉంటుంది అండ్ 5 crores ఇన్కమ్ అయితే ఎలా ఉంటుంది, వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కంపెనీస్కి సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని ఎలా ఎగ్జాంపుల్ ఫామ్లో అర్థం చేసుకోవాలో ట్రై చేద్దాం. ఒకవేళ కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్స్ అనేది మీకు తెలియకుండా ఉండుంటే నేను పైన కార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో పెడతాను. కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్స్కి సపరేట్ వీడియో అనేది ఒక 3 days బ్యాక్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూశాక ఈ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, వితౌట్ ఫర్దర్ వెయిటింగ్. అండ్ ఇక్కడ రిఫరెన్స్ కోసం అయితే రాస్తాను. సో ఇండియన్ కంపెనీ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 30%. అదే ఫారెన్ కంపెనీ అయితే ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 40%. అండ్ సర్చార్జ్ విషయానికి వచ్చేస్తే సో ఇక్కడ ఇండియన్ కంపెనీ అండ్ అలాగే ఫారెన్ కంపెనీ. సో సర్చార్జ్ విషయానికి అయితే టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores. ఇండియన్ కంపెనీకి అయితే 7% అప్లై అవుతుంది, ఫారెన్ కంపెనీకి 2% అప్లై అవుతుంది. అండ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 10 crores. సో ఇండియన్ కంపెనీకి 12% సర్చార్జ్ అప్లై అవుతుంది అండ్ అలాగే ఫారెన్ కంపెనీకి 5% సర్చార్జ్ అనేది అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, మిస్టర్ కాదు, గుంటూరు అండ్ కంపెనీ కదా. సో గుంటూరు ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి టోటల్ ఇన్కమ్ అనేది 1 crore 1 lakh అని ఎగ్జామ్ తీసుకుందాం. సో గుంటూరు ప్రైవేట్ లిమిటెడ్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ. సో ఒక కంపెనీకి సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి? క్యాల్కులేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి 1 crore 1 lakh ఇన్కమ్ మీద 30% ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. సో ట్యాక్స్ విల్ బి ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ 30,30,000. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. మనకి సర్చార్జ్ టోటల్ ఇన్కమ్ మోర్ దాన్ 1 crore, ఇండియన్ కంపెనీ 7% సర్చార్జ్ అప్లై అవుతుంది. సో 7% సర్చార్జ్, యాడ్ సర్చార్జ్ రేట్ ఆఫ్ 7%, 2,12,100. ఓకే, total comes to 32,42,100. So total tax after surcharge. సో మనకి మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే ట్యాక్స్ ఆన్ 1 crore ప్లస్ 1 crore అబౌవ్ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారో అంత ఇన్కమ్ని గవర్నమెంట్కి ఇచ్చేయండి. సో నెట్ టోటల్ ఇన్కమ్ మైనస్ 1 crore. సో ట్యాక్స్ ఆన్ 1 crore, 1 crore ట్యాక్స్ 30% అవుతుంది. అండ్ సర్చార్జ్ అనేది మోర్ దాన్ 1 crore అయితేనే అప్లై అవుతుంది కాబట్టి సో 1 crore 30 lakhs అనేది ట్యాక్స్ అవుతుంది. సో ట్యాక్స్ ఆన్ 1 crore 30 lakhs అండ్ ఇన్కమ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 crore. 1 crore కంటే ఎక్సెస్ ఎంత ఉంది? 1 lakh ఉంది. సో 1 lakh టోటల్ ఎంత అవుతుంది? 31 lakhs. సో 31 lakhs. ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అదే మార్జిన్ రిలీఫ్. 31 lakhs 32, 42, 100. So 32, 42, 100 minus 31 lakhs. మార్జిన్ రిలీఫ్ అనేది 1,42,100 అవుతుంది. సో
మార్జిన్ రిలీఫ్ దగ్గర 1,40,000 to 100ని డిడక్ట్ చేస్తే మనకి ట్యాక్స్ పేయబుల్ అనేది 31 lakhs అవుతుంది. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి ఒక 4% అనేది కంపెనీస్ కూడా అప్లై అవుతుంది. సో 31 lakhs into 4%, 1,24,000 అవుతుంది. అండ్ టోటల్ కమ్స్ టు 32,24,000 at 31 lakhs, 32,24,000. So net tax payable of Guntur Private Limited. సో ఇదైతే 1 crore కి సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్ ఎలా అప్లై అవుతుంది ఫర్ అన్ ఇండియన్ కంపెనీ అనేది డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒక 10 crores ఇన్కమ్ తీసుకుందాం. సో వాళ్ళకి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇక్కడ సేమ్ గుంటూరు ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఫర్ సపోజ్ 10 crores 2,30,000 ఇన్కమ్ ఉంది అనుకుందాం. సో క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ ఎంత? 10 crores 2,30,000. 10 crores 2,30,000 into, so Indian company tax rate is 30%. So tax on total income 3 crores 69,000 and add surcharge. So surcharge Indian company total income is more than 10 crores, surcharge will be 12%. So surcharge at the rate of 12% into 12%. 36,08,280. So add. Total comes to 3 crores 36,77,280. So tax after surcharge. Add. సో సర్చార్జ్ యాడ్ చేసిన తర్వాత ట్యాక్స్ అయితే ఇంత వస్తుంది. సో ఇప్పుడు మనకి మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ అప్లై అవుతుందా లేదా అని చెక్ చేయాలి అంటే 10 crores కొంత అమౌంట్ అడిషనల్గా ఎర్న్ అయిందా లేదా అని చూడాలి. సో లెస్ మార్జినల్ రిలీఫ్. సో మార్జినల్ రిలీఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ట్యాక్స్ ఆన్ 10 crores అండ్ 10 crores పైన ఎంత అడిషనల్గా వచ్చింది? 2,30,000. సో టోటల్ ఇన్కమ్ మైనస్ 10 crores. ఆ 2,30,000 మొత్తాన్ని గవర్నమెంట్కి ఇచ్చేయండి. ట్యాక్స్ ఆన్ 10 crores 10 crores into 30%. యాడ్. సో అప్ టు 10 crores అయితే 7% సర్చార్జ్ అప్లై అవుతుంది. సో యాడ్ 7% సర్చార్జ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ, $10 crores. Yes. 3 crores 21 lakhs tax on 10 crores. సో నెట్ టోటల్ ఇన్కమ్ మైనస్ 10 crores ఎంత అవుతుంది? 2,30,000. సో 2,30,000 యాడ్ చేయండి. $3 crores 23,30,000. సో ఈ డిఫరెన్స్ అనేది మార్జిన్ రిలీఫ్ అవుతుంది. సారీ, 33,67,7,280. ఎస్. సో మార్జిన్ రిలీఫ్ అనేది 13,47,280. సో మార్జిన్ రిలీఫ్ అనేది డిడక్ట్ చేసుకుంటే
మనకి ట్యాక్స్ అనేది 3,23,30,000 అవుతుంది. దీనికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% యాడ్ చేయాలి. 12,93,200 సో యాడ్ చేస్తే 3,36,23,200 వస్తుంది. సో నెట్ ట్యాక్స్ పేయబుల్ ఆఫ్ గుంటూరు ప్రైవేట్ లిమిటెడ్. సో మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ ఏంటంటే మన 10 crores ఆర్ 1 crores లిమిట్ ఏదైతే సర్చార్జ్లో డిస్కస్ చేసుకుంటామో సో బిట్ కొంచెం అమౌంట్ అనేది ఎక్సీడ్ అవ్వాలి. సో ఇక్కడ 10 crores మీద 2,30,000 ఇన్కమ్ అనేది ఎక్సీడ్ అయింది. సో ఇది చాలా తక్కువ ఎక్సీడ్ అయినట్టు కాబట్టి మనం మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని ఒకసారి అప్లై చేసి చూడాలి. వన్స్ మార్జిన్ రిలీఫ్ ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది పాజిటివ్ వచ్చిందంటే మనం మార్జిన్ రిలీఫ్ స్లాబ్లో ఉన్నట్టు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది నెగిటివ్ కనుక వచ్చి ఉంటే మనం మార్జిన్ రిలీఫ్ని కాన్సెప్ట్ని అప్లై చేయకూడదు. సో అలాగే మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సో ఈ ఎగ్జాంపుల్లో టోటల్ ఇన్కమ్ అనేది 1 crore 1 lakh ఉంది. 1 crore కంటే బిట్ అమౌంట్ జస్ట్ 1 lakh రూపీస్ ఎక్సీడ్ అయింది. సో ఆ 1 lakh ఎక్సీడ్ అయింది కాబట్టి మనం మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని అప్లై చేసి ఈ ట్యాక్స్ ఆఫ్టర్ సర్చార్జ్కి ట్యాక్స్ ఆన్ 1 crore ఈ అడిషనల్ ఇన్కమ్కి యాడ్ చేసిన డిఫరెన్స్ అనేది పాజిటివ్ వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. వన్స్ పాజిటివ్ వస్తే వీఆర్ అండర్ మార్జిన్ రిలీఫ్. ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే మనకి మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని అప్లై చేయకూడదు. సో ఇక్కడ ట్యాక్స్ ఆఫ్టర్ సర్చార్జ్ ఏదైతే వచ్చిందో దాని మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్స్ అండ్ వాటి సర్చార్జ్ రేట్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఇక్కడ జస్ట్ సమ్మరీ లాగా అయితే రికార్డ్ చేశాను. అండ్ మార్జిన్ రిలీఫ్ అండ్ సర్చార్జ్ కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1 crore ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అండ్ అలాగే 10 crores ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.